హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఎకానమీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిని ఎలా గణిస్తారు, మన భారతదేశం జీడిపిని ఏ విధంగా అయితే గణిస్తారో అదే విధంగా ఒక రాష్ట్రం యొక్క జిఎస్డిపిని కూడా గణిస్తారు. మరి ఆ పద్ధతి ఏమిటి, అవన్నీ కూడా ఇప్పుడు ఏపీ ఎకానమీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను. క్లాసెస్ చివరి వరకు చూడండి, ఓకేనా? సరే, ఒక దేశానికి ఆదాయాన్ని లెక్కిస్తే అది జీడిపి అవుతుంది. ఒక రాష్ట్రానికి ఆదాయాన్ని లెక్కిస్తే అది జిఎస్డిపి అవుతుంది. ఒక జిల్లాకు ఆదాయాన్ని లెక్కిస్తే అది జిడిడిపి అవుతుంది, ఓకేనా? దేశం యొక్క ఆదాయాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయాన్ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. ఒక జిల్లా యొక్క ఆదాయాన్ని గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. ఈ మూడు కూడా మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి మనం ఆదాయాన్ని కొలిచేటటువంటి ఒక సాధనం లాంటిది జీడిపి, జిఎస్డిపి ప్లస్ జిడిడిపి. అయితే మనం ఏ విధంగానైతే జీడిపి లెక్కిస్తామో అదే విధంగా జిఎస్డిపి లెక్కిస్తాం, అదే విధంగా జిడిడిపి కూడా లెక్కిస్తాం. అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మూడు పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, ప్రోడక్ట్ మెథడ్. రెండవది వచ్చేసి ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. మూడవది వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ మూడు పద్ధతుల ద్వారా ఒక దేశం యొక్క ఆదాయాన్ని లెక్కిస్తారు. రాష్ట్రం యొక్క ఆదాయాన్ని కూడా ఈ మూడు పద్ధతుల ద్వారానే లెక్కిస్తారు. మరి దేశ ఆదాయమైన రాష్ట్ర ఆదాయమైన ఎక్కువగా ఏ పద్ధతి ద్వారా మనం ఎక్కువగా ఉపయోగించి గణిస్తామంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతులను ఎక్కువగా ఉపయోగించి దేశం యొక్క ఆదాయాన్ని, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని లెక్కిస్తాం. కానీ భారతదేశంలో కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిమితంగా మనం వాడేటటువంటి పద్ధతి ఏదైనా అంటే వ్యయ మదింపు పద్ధతి. కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని, రాష్ట్రం యొక్క రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించాలి అనేసి అంటే ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు, ఆదాయానికి సంబంధించిన గణాంకాలను మనకి లభ్యమవుతాయి. కానీ వ్యయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు, మన రాష్ట్ర ఆదాయం లెక్కించేటప్పుడు వ్యయానికి సంబంధించిన గణాంకాలు సరిగ్గా లభ్యం కావు. కాబట్టి దేశంలో వ్యయ మదింపు పద్ధతిని, రాష్ట్రంలో వ్యయ మదింపు పద్ధతిని మనం పరిమితంగా మాత్రమే వాడుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని, ఒక రాష్ట్రం యొక్క ఆదాయాన్ని భావనా పరంగా రెండు రకాలు లెక్కిస్తారు. ఒకటి ఆవిర్భవించే ఆదాయం భావన పరంగా, రెండవది వచ్చేసి సిద్ధించే ఆదాయం. గుర్తుపెట్టుకోండి, మామూలుగా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని లెక్కించేది ఈ మూడు పద్ధతుల్లోనే. కానీ భావన పరంగా ఒక రాష్ట్రం యొక్క ఆదాయాన్ని రెండు పద్ధతుల్లో లెక్కిస్తాం. ఒకటి ఆవిర్భవించే ఆదాయం, రెండు సిద్ధించే ఆదాయం. ఆవిర్భవించే ఆదాయం అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం లోపల మాత్రమే ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులు మరియు సేవల విలువ తీసుకుంటారు. మరి సిద్ధించే ఆదాయం అంటే ఏంటంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భౌగోళిక సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో తయారు చేసినటువంటి వస్తువులు మరియు సేవల విలువను కూడా మనకి సిద్ధించే ఆదాయంలో భాగంగా తీసుకుంటారు. అంటే ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు అంటే ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు ఏదైతే ఉందో ఈ రాష్ట్రం లోపల భౌగోళిక సరిహద్దు లోపల మన రాష్ట్ర ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి వస్తువులు మరియు సేవల విలువనే మనం ఆవిర్భవించే ఆదాయంగా పిలుస్తాం. అట్లా కాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఆ ప్రాంతాన్ని, అంటే మన భౌగోళిక పరిస్థితి దాటి కెనడా, అమెరికా, లేకపోతే ఆస్ట్రేలియా, లేకపోతే యుఏఈ, లేకపోతే లండన్, లేదా కర్ణాటక, లేదా తమిళనాడు, మళ్ళీ ఒడిస్సా, లేకపోతే ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో, అంటే భౌగోళిక సరిహద్దులు దాటి మన రాష్ట్ర ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ మరియు సేవల విలువను మాత్రమే సిద్ధించే ఆదాయంలో భాగంగా లెక్కిస్తాం. మన భారతదేశంలో జీడిపిని ఆవిర్భవించే ఆదాయంలో భాగంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి సిద్ధించే ఆదాయాన్ని జీడిపితో పోల్చకూడదు. కారణం ఏంటంటే సిద్ధించే ఆదాయం అంటే బయట ఉన్నటువంటి దాన్ని, కాబట్టి ఆవిర్భవించే ఆదాయాన్ని
జీడిపిగా చెప్పచ్చు, అంటే దేశీయ ఉత్పత్తి మనం చెప్పచ్చు. ఇది సిద్ధించే ఆదాయాన్ని జాతీయ ఉత్పత్తితో మనం పోల్చొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. ఆవిర్భవించే ఆదాయం అంటే కేవలం మన రాష్ట్రం లోపల ఉత్పత్తి అయినవి మాత్రమే తీసుకుంటాం. కానీ సిద్ధించే ఆదాయం అంటే మన రాష్ట్ర ప్రజల చేత బయట ఉత్పత్తి అయినదని కూడా తీసుకుంటాం. ఓకేనా, సరే. ఇప్పుడు మనకి ఇక్కడ దేశం యొక్క ఆదాయం జీడిపి అన్నాం, రాష్ట్రం యొక్క ఆదాయం జిఎస్డిపి అన్నాను, తర్వాత జీడిడిపి అని చెప్పాను. అయితే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ ఒక దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ లెక్కించాలి అని అంటే అనేక రంగాలు ఉంటాయి. ఆ రంగాల ద్వారా లెక్కిస్తాం. ఆ రంగాలు చూసేదానికంటే ముందుగా ఒక పదం చూడాలా. ఇక్కడ జీడిపి, జీడిపి అన్న జీవీఏ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ అదేవిధంగా ఎన్డిపి అన్న ఎన్విఏ అన్న రెండు ఒకటే. ఇక్కడ మన దేశంలో చూస్తే మన జాతీయ ఆదాయం చెప్పారు ఇది. ఇప్పుడు జిఎస్డిపి అన్న జీవీఏ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ ఎన్ఎస్డిపి అన్న ఎన్విఏ అన్న రెండు ఒకటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రంలో జిఎస్డిపి అన్న జీవీఏ అన్న ఒకటే, రాష్ట్రంలో ఎన్ఎస్డిపి అన్న మనకి ఎన్విఏ అన్న రెండు ఒకటే, దాని తేడా ఏం లేదు. ఓకేనా, సరే చూద్దాం. రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మూడు పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. ఒకటి ఉత్పత్తి, ఆదాయ, వ్యయ. ఈ మూడు పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్డిపిని గణించేటప్పుడు ఆర్థిక వ్యవస్థని 9 ప్రధాన రంగాలుగా విభజిస్తారు. 9 ప్రధాన రంగాలుగా విభజిస్తారు. ఆ 9 ప్రధాన రంగాలలో కొన్ని ప్రధానమైనటువంటి రంగాలని మళ్ళీ ఉపరంగాల వారీగా విభజిస్తాం. అలా మొత్తం వచ్చేసి ప్రధాన రంగాలు, ఉపరంగాలు మొత్తము కలిపి మనకి 17 అంశాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాలను కూడా ఏ అంశాన్ని ఏ పద్ధతి ద్వారా గణిస్తారో చూద్దాం. వెయిట్ చేయండి. వీటిలో ఈ 17 రంగాలలో 6 రంగాలు చేసి ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తే, 10 వచ్చేసి ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తే, ఒకదాన్ని మాత్రమే వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనం లెక్కిస్తాం. చూడండి, ఇక్కడ అవేవనేసి అంటే 1 వ్యవసాయం, 2 పశు సంపద, 3 అటవీ సంపద, 4 మత్స్య సంపద. ఈ 4 ఉంటాయి. నేను ఇండియన్ ఎకానమీలో దీన్ని కొంచెం మార్చి చెప్పుకుంటా. రెండు ఒకటే, స్టేట్లో అయినా సెంట్రల్ అయినా రెండు ఒకటే. కానీ అక్కడ నేను చెప్పేటప్పుడు దాన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చెప్పుకుంటా. సింప్లిఫై అంటే ఇంకా సులభంగా చెప్పుకుంటా అక్కడ ఇండియన్ ఎకానమీలో. ఇక్కడ దానికంటే ఇంకా సులభంగా ఇక్కడ చెప్తున్నా. ఓకేనా, చూడండి. ఇక్కడ వ్యవసాయము, పశు సంపద, అటవీ సంపద, మత్స్య సంపద, ఈ 4 కలిపి వ్యవసాయ అనుబంధ రంగాలు అని పిలుస్తాం. వ్యవసాయ అనుబంధ రంగాలు అని పిలుస్తాం. ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే 1 1+2+3+4, ఈ 4 కూడా వ్యవసాయ అనుబంధ రంగాలు. మీరు కావాలని చూడండి. వ్యవసాయ అనుబంధ రంగాలు ఈక్వల్ టు 1+2+3+4. వ్యవసాయ అనుబంధ రంగాలకు గనుల త్రవ్వకాన్ని కలిపితే మనకి ప్రాథమిక రంగం వస్తుంది. ఏమొస్తుంది? ప్రాథమిక రంగం వస్తుంది. ఇదిలో రాసుకున్నామా? మరి ప్రాథమిక రంగాన్ని మరొక రకంగా రాయొచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏమిటి? ఇక్కడ 1+, కాబట్టి ప్రాథమిక రంగం ఈక్వల్ టు 1+2+3+4+5. చూడండి, ఇది ప్రాథమిక రంగం వచ్చిందా? ప్రాథమిక రంగం వచ్చేసింది. కాబట్టి ప్రాథమిక రంగం 2 రకాలుగా రాయొచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలకు గనుల త్రవ్వకాన్ని కలిపిన ప్రాథమిక రంగం వస్తుంది, లేదా ప్రాథమిక రంగం ఈక్వల్ టు 1+2+3+4+5 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్. రైట్. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని 2 రకాలుగా విడదీస్తాం. ఒకటి రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, రెండవది అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. చూడండి, రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. మూడవది వచ్చేసి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, మళ్ళీ నిర్మాణ రంగం. ఈ 4 కలిపి ద్వితీయ రంగం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం మిత్రమా? ద్వితీయ రంగం. కాబట్టి
ద్వితీయ రంగం ఈక్వల్ టు 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9. ఓకేనా? ద్వితీయ రంగానికి గనుల త్రవ్వకాన్ని కలిపితే మనకి పారిశ్రామిక రంగం వస్తుంది. ఓకేనా? పారిశ్రామిక రంగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పారిశ్రామిక రంగాన్ని మరొక రంగం రాయొచ్చు. ఎలా రాయొచ్చు చూడండి. పారిశ్రామిక రంగం ఈక్వల్ టు 5, 6, 7, 8, 9. ఓకేనా? రాసుకోవచ్చా? ఈ 4 ప్లస్ గనుల త్రవ్వకం 5లో ఉంది, 5వది రాసుకోవచ్చు. మళ్ళీ ఇక చూడండి, వచ్చేసిందా? ద్వితీయ రంగం 6, 7, 8, 9, పారిశ్రామిక రంగం 5, 6, 7, 8, 9. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సేవలు అంటే వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వే రవాణా, ఇతర మార్గాల రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ బిజినెస్, వ్యాపార సేవలు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన, ఇతర సేవలు, వీటన్నింటినీ కలిపి పిలుస్తామంటే సేవా రంగం అని పిలుస్తాం. దీంట్లో కలపడము అవంతా ఏముండదు. సేవా రంగం అంటే 10, 11, 12, 13, 14, 15, 16 వీటన్నింటినీ కలిపి సేవా రంగం అంటాం. సేవా రంగాన్ని మనం తృతీయ రంగం అని కూడా పిలుస్తాం. దాన్నే అదృశ్య రంగం అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మీకు ఇండియన్ ఎకానమీలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, దృశ్య అంశాలు అని అంటే కేవలం వస్తువులు మాత్రమే వస్తాయి. అదృశ్య అంశాలు అని అంటే మనకి సేవలు మాత్రమే వస్తాయి. కాబట్టి సేవల రంగాన్ని అదృశ్య రంగం అని కూడా మనం పిలవచ్చు. కాబట్టి సేవా అంశాలను అదృశ్య అంశాలు కూడా పిలుస్తామని చెప్పి నోట్ అని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ప్రాథమిక రంగాన్ని రాబట్టడం కోసం మీరు గనుల త్రవ్వకాన్ని కలిపారు, పారిశ్రామిక రంగాన్ని రాబట్టడం కోసం కూడా మీరు గనుల త్రవ్వకాన్ని రాబట్టారు, మన తృతీయ రంగాన్ని రాబట్టడం కోసం ఎందుకు మీరు గనుల త్రవ్వకాన్ని కలపలేదంటే, గనుల త్రవ్వకం అనేది సేవల కిందకి రాదు. అవి వస్తే ఒకటి ప్రాథమిక రంగం, 2 పారిశ్రామిక రంగం, ఈ రెండింటిలో కిందకే వస్తుంది, సేవల కిందకి రాదు. కాబట్టి నేను సేవా రంగంలో దాన్ని కలపబడలేదు. ఓకేనా? రైట్. భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3 రంగాలకు విభజిస్తారు. 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవా రంగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థని వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలుగా విడదీస్తే గనుల త్రవ్వకం అనేది దేంట్లో భాగం అంటే పారిశ్రామిక రంగంలో భాగం. ఓకేనా? అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంగా విడదీస్తే గనుల త్రవ్వకం అనేది ప్రాథమిక రంగంలో భాగంగా ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి, ఇక్కడ కావాలంటే చూడండి దేంట్లో భాగంగా ఉంది. ఇక్కడ మనకి ప్రాథమిక రంగంలో భాగంగా ఉంది. గనుల త్రవ్వకం ఎక్కడుంది? ప్రాథమిక రంగంలో ఉంది. కాబట్టి ప్రాథమిక రంగంలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా మన వ్యవసాయము, పారిశ్రామిక రంగం, సేవా రంగంగా విడదీస్తే మనకి పారిశ్రామిక రంగంలో గనుల త్రవ్వకం అనేది కలిసి ఉంటుంది. ఓకేనా? సేవా రంగంలో గనుల త్రవ్వకం అనేది కలిసి ఉండదు. దట్ ఈస్ స్టేట్ జిఎస్డిపి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర యాప్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ క్లాసెస్ కంప్లీట్గా, ఇండియన్ ఎకానమీ కంప్లీట్ అయ్యింది, ఏపీ ఎకానమీ అప్లోడ్ చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఎకానమీ కోసం కానీ ఏపీ ఎకానమీ కోసం బయట అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పలేదు. ఓకేనా? ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 9030539097కి కాల్ చేయండి. ఏమైనా మీకు యాప్ డౌన్లోడర్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, డిఎస్ వాళ్ళకి జీకే కావాలన్నా ఉంది, హైకోర్టు వాళ్ళకి జీకే కావాలన్నా ఉంది, గ్రూప్స్ వాళ్ళకి ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది, మనం తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. మరింత క్లారిటీగా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా, ఏపీ ఎకానమీ క్లాసెస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నా, మీరు గమనించండి. థ్యాంక్ యూ మిత్రమా.